సర్వ్లెట్స్ అండ్ ప్యాకేజింగ్. అంటే మీరు క్రియేట్ చేసే సర్వ్లెట్స్ని ప్యాకేజెస్లో, అంటే జావాలో మనం ఏ విధంగా అయితే ప్యాకేజెస్ని యూజ్ చేస్తామో, ప్యాకేజెస్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. సో ఒకే కేటగిరీకి సంబంధించిన క్లాసెస్ అన్నిటిని కూడా ఒక ప్యాకేజీలో ప్లేస్ చేసి ఆ ప్యాకేజ్ ద్వారా ఆ క్లాసెస్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా జావాలో ఏ విధంగా అయితే ఆ విధంగా ప్యాకేజెస్ని క్రియేట్ చేసి ఆ ప్యాకేజీలో ఉన్న క్లాసెస్ని యాక్సెస్ చేస్తామో, అలానే సర్వ్లెట్స్ని కూడా ప్యాకేజీల రూపంలో మనం ప్లేస్ చేసి యాక్సెస్ చేయొచ్చు. మరి జనరల్గా మీ క్లాసెస్ అన్నీ కూడా మీరు గమనించినట్లయితే చూడండి, వెబ్ ఏపీపీఎస్ అనే దాని కింద అడ్మినిస్ట్రేటర్ అయితే బై డిఫాల్ట్ రూట్లో ఉంటారు, లేదంటే మీ ఓన్ డైరెక్టరీ క్రియేట్ చేసుకుని దాంట్లో వెబ్ ఐఎన్ఎఫ్ కింద క్లాసెస్ అనే దాని కింద మీరు క్లాసెస్ అన్నిటిని కూడా ప్లేస్ చేస్తున్నారు. అంటే మీ సర్వ్లెట్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. మరి వీటిని యాక్సెస్ చేయాలంటే దీనికి సంబంధించిన డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా web.xml లో ఉంది. మరి ఈ క్లాసెస్ అనే డైరెక్టరీలో కాకుండా దీని కింద మనం ప్యాకేజీల రూపంలో క్రియేట్ చేయాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై సర్వ్లెట్ అనే ఒక సింపుల్ సర్వ్లెట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ నేమ్ ఆఫ్ ద ప్యాకేజ్ com.myorg అని ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ క్రియేట్ చేయబోయే ఈ సర్వ్లెట్ని, అంటే దీనిలో ఇది జనరేట్ చేసిన క్లాస్ ఫైల్ని మనం ఈ డైరెక్టరీలో మనం ప్లేస్ చేయాలి, అంటే ఈ ప్యాకేజ్లో ప్లేస్ చేయాలి. కాబట్టి కంపల్సరీగా మనం ఇక్కడ క్లాసెస్ కింద com.myorg అనే డైరెక్టరీస్ని సబ్ డైరెక్టరీస్గా ఇలా క్రియేట్ చేసుకోవాలి. అందులోపల మన క్లాస్ ఫైల్ని ప్లేస్ చేయాలి. సో మీరు కంపైల్ చేసేటప్పుడు యాజ్ యూజువల్గా కంపైల్ చేస్తారు. అంటే రన్లోకి వెళ్ళి ఇక్కడ జావాసి మై సర్వ్లెట్ జావా ఇట్లా కంపైల్ చేయడం జరుగుతుంది. లేదు డైరెక్ట్గా ఈ డైరెక్టరీ లొకేషన్లోకి వెళ్ళి కూడా మీరు కంపైల్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడే క్లాస్ ఫైల్ అనేది రావడం జరుగుతుంది. ఎనీవే మనకి ఇక్కడ వచ్చిన క్లాస్ ఫైల్ని మనం కాపీ చేసుకొని ఈ డైరెక్టరీలో ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఇక్కడ ఈ ప్యాకేజ్ కింద మన క్లాస్ అనేది మై సర్వ్లెట్ డాట్ క్లాస్ అనేది ఉంది. మరి దీన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే దీనికి సంబంధించిన ఎంట్రీస్ని మనం ఇక్కడ web.xml ఈ విధంగా ప్లేస్ చేయాలి. చూడండి, క్లాస్ ఎలా ఇచ్చాం, com.myorg.myservlet. సో అంటే ఈ ప్యాకేజ్లో ఉన్న ఈ సర్వ్లెట్ అని అర్థం. సో ఈ విధంగా క్లాస్ నేమ్ని ఇట్లా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్గా చూడండి, డైరెక్ట్గా నేమ్స్ ఇచ్చేస్తున్నా క్లాస్ నేమ్స్. అలా కాకుండా ఇక్కడ com.myorg. అంటే కామ్ అనే దాని కింద myORG అనే దాని కింద ఆ ప్యాకేజ్ కింద మనకి ఈ సర్వ్లెట్ అనేది ఉంది అని అర్థం. రిమైనింగ్ మామూలేనమాట. అయితే ఇది వర్క్ కావాలి అంటే దీనికి క్లాస్ పాత్ని మనం సెట్ చేయాలి మన ఈ కంప్లీట్ స్ట్రక్చర్ మొత్తానికి కూడాను. కాబట్టి ఇలా సెట్ చేసేదానికి మీరు మై కంప్యూటర్ ప్రాపర్టీస్ అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లాస్ పాత్ ఇక్కడ వెళ్ళి ఆ లొకేషన్ మొత్తాన్ని ఇలా ఇవ్వండి. ప్రోగ్రామ్ ఫైల్స్ ఇట్లా టోటల్ లొకేషన్ని సి డ్రైవ్ నుంచి ఇట్లా myORG అనేదాకా క్లాస్ పాత్ని సెట్ చేసి
ఓకే చేసి తర్వాత మనం ఎప్పుడైతే క్లాస్ పాత్ను మార్చామో కొన్నిసార్లు మీ యొక్క ఎక్స్ప్లోరర్ ఆ క్లాస్ పాత్ని రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. 404 ఎర్రర్ వస్తుంది. కాబట్టి వన్స్ రీస్టార్ట్ చేసుకోండి కంప్యూటర్ని కావాలంటే. ఓకే, అట్లా మనం మన సర్వ్లెట్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆ క్లాస్ పాత్ని సెట్ చేసి మీరు కంప్యూటర్ని వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మామూలుగానే లోకల్ హోస్ట్ ఎడోసాఫ్ట్ దాని కింద మై సర్వ్లెట్ ఇప్పుడు యాక్సెస్ చేసినట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. జస్ట్ దాంట్లో ఏం పెట్టాం, హలో వరల్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యే విధంగా ఆ ప్యాకేజీలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అంతే. ఓకే, ఈ విధంగా ప్యాకేజీల రూపంలో మీ యొక్క సర్వ్లెట్స్ని క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే.